అభిమానులు కూడా ఇక్కడ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 9 రోజుల వ్యవధిలో మరొకసారి విచారణ నిమిత్తం పిలిచి ఈసారి విచారణలో విచిత్రమైనటువంటి పరిణామాలు కొత్తూరుకున్నట్టు రహదారి మార్గాలన్నీ కూడా చేశారు. కొత్తూరు పొద్దుటి నుంచి అంట అసలు చూడండి బాంబ్ బ్లాస్ట్లు చేస్తున్న సంఘ విద్రోహ చర్యలు ఉంటాయి కదా, అంటే పాకిస్తాన్ తీవ్రవాదులు ఎవరో ఆల్ఖైదా తీవ్రవాదులు వచ్చినట్టు పొద్దుటి నుంచి ఎక్కడెక్కడ రోడ్ బ్లాక్లు చేయడం, మా తాతగారు ఊర్లో మా మేనమావని హౌస్ అరెస్ట్ చేయడం, మా తాతగారు ఊర్లో ఒక 20 మంది 30 మందిని పోలీసులను పెట్టి మొత్తం జనాలను అక్కడ ఆపడం, మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేయడం, టెక్కల్లో ఈ ఫ్లైఓవర్ లో ఒక 30 మంది 20 మంది, మా ఇంటి దగ్గర ఒక 30 మంది, మొత్తం నాకు తెలిసి జిల్లా పోలీసులంతా ఇక్కడే ఉన్నారేమో. ఎందుకు ఈ పరిణామం? ఈ రోజు ఒక సోషల్ మీడియా వేదిక అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఒక ఆరోపణ, అందులో నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. సెక్షన్స్ కూడా ఏమి కూడా నాన్ బెయిలబుల్ కావు. అటువంటి పరిణామాల్లో ఇటువంటి చర్యలు వెనక ఎటువంటి ఆపద 41A నోటీసు సోషల్ మీడియా కేసులో నాకు తెలిసి రోజుకు జిల్లాలో రాష్ట్రంలో ఈ సోషల్ మీడియా కేసులు విచ్చలవిడిగా 100,000 కేసులు ఉన్నాయి. కొన్ని అయితే పోలీసులు తీసుకొని కూడా తీసుకోవట్లేదు. మా పార్టీ వాళ్ళు మేము ఎవరైతే మేము కంప్లైంట్లు ఇస్తున్నామో మా కేసులు కనీసం వాళ్ళు తీసుకోవట్లేదు. మా మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవేమీ పట్టించుకోవట్లేదు. అవేం పట్టించుకోకుండా మా మీద పెట్టిన కేసుల మీద మాత్రం ఇలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ చిన్న చిన్న కేసులకి ఇంత మంది పోలీసులు పెట్టి ఇన్ని సెక్షన్లు పెట్టి ఇలా పోలీసులను తరలిస్తూ ఇలాగా స్టేషన్ కి రావాలని హింసిస్తూ గంటల తరబడి స్టేషన్ లో కూర్చోబెడుతూ ఇలా హరాస్మెంట్ చేస్తారు. 11 గంటల తర్వాత ఉందని భావిస్తున్నారేమో, అడగండి ఒకసారి. దీని వెనక రాజకీయ కోణంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో జైలుకి పంపించాలని ఒక వ్యూహం రచిస్తున్నారా అంటే మాదిరి రాజకీయ కోణం లేకుండానే 158 మంది పోలీసులు కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారా? రాజకీయ కోణం లేకుండానే 50 మంది పోలీసులు నా దగ్గర ఉన్నారా? ఇందులో ఏ రాజకీయ కోణం లేదా? ఒక్క మనిషిని ఎదుర్కోవడానికి ఇంతమంది, ఇంత వ్యవస్థ ఒక రోజంతా పోరాడుతోంది. ఎందుకు ఇంత కుట్ర? ఎందుకు ఒక మనిషిని ఎదుర్కోవడానికి ఎందుకు ఇంత కుట్రలు పండుతున్నారు? ఇంత పోలీస్ వ్యవస్థను ఎందుకు పెట్టారు? అతను చేసిన తప్పేంటి? ప్రశ్నించడం తప్ప? ప్రశ్నిస్తే ఇంత హరాస్మెంట్ చేస్తారా? ఒక పర్సన్ ఎదుర్కోవడానికి ఎంతమంది ఏకమవుతారా? 100 మంది పోలీసులు వస్తారా ఒక పర్సన్ ని విచారించడానికి? 158 పోలీసులు మీరు కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఉంచారు? నేను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒకసారి కనుక్కుంటారా? అంటే ఎవరు అయి ఉండొచ్చు అనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు అనేది పాత్రదారులు సూత్రధారులు ఎవరంటే ప్రభుత్వమేనండి, ఇంకెవరుంటారు? రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా తన నోటంట ఆయన ఎవరో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనంట అన్నటువంటి ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపెట్టుకున్నటువంటి ఆ అంశం తెరపైకి వచ్చిన తర్వాత ఈ పరిణామాలు ఈ రోజు ఈ బందోబస్తు ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతమైనటువంటి రివెంజ్ తీర్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాసన్ జైలుకు పంపించేందుకు పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం చూస్తుంది. అంటే 100% రివెంజే. ఇవంతా రివెంజ్ పాలిటిక్స్, అంతా ప్రతీకారమే. ఇదంతా ప్రతీకార చర్యలుగానే సాగుతోంది. ప్రతీకారమే తెచ్చుకుంటున్నారు. అందుకనే ఎంత హింసిస్తున్నారు. ఒక సోషల్ మీడియా కేసులు బట్టి మమ్మల్ని ఎంత అరాచకాలు గురి చేస్తున్నారు, మనోవేదనకు గురి చేస్తున్నారు. వారం రోజులు మానసికంగా చాలా హింసిస్తున్నారు. నా స్టోర్ ఓపెన్ 4 రోజులు ఉంది, నేను బయటకు వెళ్ళాలి, బ్యాంక్ పనులు ఉన్నాయన్నా కూడా కనీసం ఇది లేకుండా ఇది లేకుండా నన్ను ఈ రోజు నిర్బంధించి ఇక్కడ ఉంచి నా పనులన్నీ ఆపి నా స్టోర్ కూడా ఓపెన్ అవ్వకుండా కుట్ర పండుతున్నారు. లాయర్ ని బయటకు రానివ్వడం లేదు, మరోవైపు మాధురిని ఇక్కడ ఉంచేశారు, మరి శ్రీనివాస్ కనిపించడం లేదు. ఇప్పుడు మాధురి ఒక్కరే బయట ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఏం చేయబోతున్నారట? యాక్షన్ ప్లాన్ ఏంటి ఈ విషయంలో? 11 గంటలకు బయలుదేరి వెళ్ళినటువంటి ఆయన ఇటువంటి మిస్సింగ్ అయ్యారని ఆందోళన మీలో నెలకొనుందా, లేకపోతే ఆయనకి వెళ్ళారా? ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీరు ఒక్కరు ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని కూడా ఇంటి నుండి బయటికి పంపించట్లేదు. ఆయన కాపాడుకునేందుకు మీరు చేసే యాక్షన్ ప్లాన్ ఏంటి? తెలియదు సార్, అందుకే మేము ఇలా మౌన పోరాటం చేస్తున్నాము. మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కనీసం లాయర్ని కలవడానికి కూడా పంపించట్లేదు. అసలు ఏం చేయాలో కూడా మా అర్థం కాని దయనీయమైన స్థితిలో ఉన్నాం మేమంతా ఇక్కడ. ఎందుకంటే మమ్మల్ని బయటకు వెళ్ళనివ్వట్లేదు, ఎవరిని కలవనివ్వట్లేదు, ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. కనీసం మమ్మల్ని కలవడానికి వచ్చిన ఒక్కరిని కూడా ఆపేస్తున్నారు. అసలు దీని వెనక ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాని దయనీయమైన స్థితిలో మేము అందరం ఉన్నాము. చూస్తే కనుక కొత్తూరు పోలీస్ దగ్గర 150 మంది, మీ ఇంటి దగ్గర ఒక 60 మంది. ఈ పరిణామాలన్నీ కూడాను ఇంత బలగాలను ఏ పొలిటీషియన్ అంటే ఈ విచారణ నిమిత్తం చేసే పరిస్థితి అయితే లేదంటే నాకు అర్థం కాలేదు. ఇంతమంది పోలీసు బలగాల మధ్య జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాలు వెనక పెద్ద కుట్ర దాకుండా కాబట్టి పోలీసులు ఇంతమందికి ఇచ్చేస్తున్నారు అన్నట్టు పరిస్థితి. హలో మాధురి గారు నమస్తే, దిస్ ఈజ్ నందు ఫ్రమ్ RTV స్టూడియో.
నమస్తే అండి. యా ఇప్పుడు కాదు, ఇప్పుడు శ్రీనివాస్ గారు కనిపించకుండా పోయారా, పోలీసులే అదుపులోకి తీసుకున్నారా అనే విషయంలో మీకు తెలియదు నందు గారు, అసలు ఏ విషయంలో కూడా క్లారిటీ లేదు, మాకు ఏ విషయం మీద క్లారిటీ ఇవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు? మీరు అక్కడ కూర్చున్నారు, అక్కడేమో పోలీసులు ఉన్నారు అంటున్నారు చుట్టూ, ఎంతసేపు కూర్చుంటారు అలా అని? అంటే ఏదైనా మీకు ప్లాన్ ఉందా ఈ విషయంలో? ఏం లేదు సార్, అసలు ఏం చేయాలో తెలియకే మేము కూర్చున్నాం. మమ్మల్ని బయటకు వెళ్ళనివ్వట్లేదు, బయట వాళ్ళని లోపలికి రానివ్వట్లేదు, కనీసం మేము లాయర్ని కలవడానికైనా పంపించట్లేదు. అక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. శ్రీనివాస్ గారు ఫోన్ ఎందుకు అవ్వట్లేదో మాకు తెలియట్లేదు. అసలు ఇంతమంది పోలీసులు ఇక్కడ ఈ రోజు ఎందుకు నా గురించి ఇక్కడ పెట్టారు అర్థం కావట్లేదు. అక్కడ శ్రీనివాస్ గారి కోసం 150 మంది పోలీసులు ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. రోడ్లన్నీ ఎందుకు బ్లాక్ చేస్తున్నారో తెలియట్లేదు. వస్తున్న కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. చాలా మంది కార్యకర్తల్ని ముందుగానే స్టేషన్ తరలించారు, చాలా మందికి హౌస్ అరెస్టులు చేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? సోషల్ మీడియా కేసుకి ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? ఒక మనిషిని ఎదుర్కోవడానికి